రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య 15 నుంచి 17 డిగ్రీల వ్యత్యాసం ఉంటుంది. దీంతో ఉక్కపోత, సమ్మర్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి నెల అంటేనే ట్రాన్సిషన్ పీరియడ్ అని, చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారే సమయమని చెప్పారు ఐఎండీ అధికారులు. ప్రస్తుతం విభిన్న వాతావరణం ఉందని, ఈ నెలాఖరుకు ఎండ తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా తుఫానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. తెలంగాణపై ఈ ఎఫెక్ట్ ఉందని, ఎప్పటిలాగే సాధారణ పరిస్థితులు ఉంటాయన్న ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి ఎండల తీవ్రత కనిపిస్తూ ఉంది. బయటికి వెళ్లాలంటే ఉక్కపోత వాతావరణం, ఎండలతో జనాలైతే అవస్థలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ప్రజెంట్ ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఎండలు పెరగడానికి గల కారణాలేంటి, రాబోయే రోజుల్లో ఎండలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో లేదో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి ఎండల తీవ్రత కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, దాంతోపాటు ఎండలు పెరగడానికి గల కారణాలు ఏంటి సార్? మనకి ప్రస్తుతం ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే 32 నుంచి 35 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. నిన్న మనకి అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 35 డిగ్రీల టెంపరేచరు నమోదైంది. అలాగే మినిమం టెంపరేచర్లు చూసుకున్నట్టయితే 14 నుంచి 20 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి. ఇవి ప్రస్తుతం మన లాంగ్ టర్మ్ యావరేజ్కి ఇంచుమించుగా 0.5 డిగ్రీ అటు ఇటుగానే కొనసాగుతున్నాయి. పెద్దగా వేరియేషన్ లేదు. ఒక మహబూబ్ నగర్ జిల్లాలో మటుకు నిన్న నార్మల్ రేంజ్ కంటే ఒక 1.5 డిగ్రీస్ అధికంగా నమోదైంది. అయితే మనకి ఈ వేడిమి ఇలాంటి అనుభూతి కలగడానికి కారణం ఏంటంటే, మనం ఇన్నాళ్ళు మన చల్లటి వాతావరణం 3 నెలల పాటు డిసెంబర్, ఈ జనవరి నెలలు అయితే బాగా చల్లటి వాతావరణంలో ఉన్నాము. ఈ ఫిబ్రవరి మంత్ అనేది మనకి ట్రాన్సిషన్ మంత్, అంటే ఈ శీతాకాలం నుంచి ఎండాకాలం మార్చి, ఏప్రిల్, మే రియల్ సమ్మర్కి మారేయడానికి మధ్యలో ట్రాన్సిషన్ మంత్. ఈ మంత్లో ఏంటంటే మనకి గ్రాడ్యువల్ రైజ్ ఆఫ్ బోత్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, మనం ఎన్నాళ్ళు చల్లటి వాతావరణానికి అలవాటు పడిన పరిస్థితి నుంచి గ్రాడ్యువల్గా మనం రైజ్ అయ్యి ఇప్పుడు 32 నుంచి 35 డిగ్రీల వరకు చేరుకుంటున్నాం. కాబట్టి మనకి ఈ వేడిమి ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే మినిమం టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్ మధ్య వేరియేషన్ కూడా మనకి ఈ కాలంలో ఎక్కువ ఉంటుంది. మినిమం టెంపరేచర్ మనకి ఇప్పుడు మార్నింగ్ 15-16 డిగ్రీల నుంచి మధ్యాహ్నం అయ్యేటప్పటికి 32 డిగ్రీలు, అంటే ఇంచుమించు ఒక మోర్ దాన్ 15 to 17 డిగ్రీస్ ఒక 6-7 గంటల్లో పెరిగిపోయేటప్పటికి ఈ చల్లటి వాతావరణం నుంచి ఈ వేడిమి వల్ల కూడా ఇటువంటి అనుభూతి ఉంటుంది. అయితే ఇవి ప్రస్తుతం మనకి నార్మల్ రేంజ్లోనే ఉన్నాయండి, పెద్దగా అయితే వేరియేషన్ లేదు. ఓకే సార్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు శివరాత్రి వచ్చిందంటే చలి కూడా తగ్గుతుందని చెప్తూ ఉంటారు. మరి ప్రజెంట్ ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు, చలికి సంబంధించి ఏ విధమైన అప్డేట్స్ ఉన్నాయి సార్? మనకి ఈ మంత్లీ అనాలిసిస్ ఆఫ్ ఫిబ్రవరిలో కూడా మనకి తెలిసింది ఏమిటంటే, మ్యాక్సిమం మినిమం టెంపరేచర్లు రెండు కూడా ఈ నెలలో నార్మల్ రేంజ్ కంటే స్వల్పంగా అధికంగా ఉండే అవకాశం ఉంది. సో మనకి ఈ మొదటి 2 వారాల్లో ఇంచుమించు మనం రేంజ్లోనే ఉన్నాము. మిగిలిన 2 వారాల్లో మనం ఇప్పుడు ఈ నార్మల్ రేంజ్ కంటే కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మనకి నార్మల్ రేంజ్ వచ్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మనకి 31 డిగ్రీల నుంచి 35 డిగ్రీలు నార్మల్ రేంజ్. అయితే దీనికంటే ఒక 2-3 డిగ్రీలు కొన్ని ఎక్స్ట్రీమ్స్ మనకి ఎక్కువగా ఈ ఉత్తర తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి. అంటే ఈ ఆదిలాబాద్, కుమరం భీం ప్రాంతంలో మనకి మ్యాక్సిమం టెంపరేచర్లు ఎక్కువే ఉంటాయి, అలాగే మినిమం టెంపరేచర్లు కూడా తక్కువ ఉంటాయి. సో ఈ ఆదిలాబాద్, కుమరం భీం ప్రాంతంలో మనకి, అలాగే మన మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కూడా ఇంచుమించు 36 డిగ్రీల వరకు ఈ నెలాఖరికి మనకి ఈ మ్యాక్సిమం టెంపరేచర్లు చేరుకునే అవకాశం ఉంది. అలాగే మినిమం టెంపరేచర్లు మనకి ఎక్కువగా ఈ తేమ ఎక్కువగా ఉండే జిల్లాలు మనకి తూర్పు జిల్లాలు అన్నమాట. అంటే ఈ భద్రాచలం, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో మనకి మినిమం టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి. సో మినిమం టెంపరేచర్ ఆల్రెడీ భద్రాచలం ప్రాంతంలో మనకి 20 డిగ్రీల వరకు చేరుకుంది. సో మనం 21 నుంచి 23 డిగ్రీల వరకు కూడా ఈ మినిమం టెంపరేచర్ రైజ్ ఉండే అవకాశం ఉంది. మన సిటీ ప్రాంతంలో చూసుకున్నట్టయితే మనం ప్రస్తుతం మ్యాక్సిమం టెంపరేచర్ 31-32 డిగ్రీల్లో ఉన్నాము. ఇది నెలాఖరు నాటికి 33 నుంచి 34 డిగ్రీల వరకు
వరకు చేరుకునే అవకాశం ఉంది. మినిమం టెంపరేచర్ ప్రస్తుతం 17-18 డిగ్రీల్లో ఉన్నాము. ఇది కూడా 20 డిగ్రీల వరకు మినిమం టెంపరేచర్ మన సిటీ సెంటర్ ప్రాంతంలో చేరుకునే అవకాశం ఉంది. శివారు ప్రాంతంలో జనరల్గా మనకి ఈ సిటీ సెంటర్ కంట 1 or 2 డిగ్రీస్ తక్కువ ఉండడం జరుగుతుంది. ఓకే సార్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మొన్నటి వరకు కూడా ఇటు శ్రీలంక ప్రాంతం సంబంధించి కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు. సో ప్రజెంట్ దాని స్టేటస్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు నెక్స్ట్ దాని పర్యావర్తనం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, తెలంగాణ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా లేదా సార్? మనకి ఈ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ మనకి ఈ హిందూ మహాసముద్ర ప్రాంతంలో శ్రీలంకకు దిగువగా ప్రస్తుతం ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం రాగల 2-3 రోజుల్లో బలపడి మనకి ఈ ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి శ్రీలంక తీరానికి దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి అల్పపీడనంగాను తదుపరి వాయుగుండంగాను కూడా మారే అవకాశం ఉంది. దీనివల్ల మనకి ప్రస్తుతం ఉన్న తూర్పు గాలులు ఆగ్నేయ గాలులుగా మారే అవకాశం ఉంది. తెలంగాణలోకి వచ్చేటువంటి గాలులు ప్రస్తుతం మనకి ఈ ఈశాన్య అలాగే తూర్పు గాలులు వస్తున్నాయి. ఈ ఈశాన్య గాలులు ఈ సిస్టమ్ మరికొంచెం పైకి వచ్చి ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సిస్టమ్ మరికొంత పైకి వచ్చి శ్రీలంక తీరానికి చేరుకునే సమయానికి మన గాలుల దిశ కూడా ఆగ్నేయ దిశకి మారి మరింత తేమ గాలులు మనకి ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల పెద్దగా తెలంగాణలో రెయిన్ఫాల్కి ఏమీ పెద్ద అవకాశం లేదు. అయితే కొంచెం తేమ పెరగడం వల్ల అక్కడక్కడ మనకి మధ్యాహ్నం తర్వాత క్లౌడీనెస్ అలాగే ఎర్లీ మార్నింగ్ టైంలో కొంచెం ఈ పొగమంచు కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. తేమ పెరిగి మనకి ఇంకా చల్లటి వాతావరణం కొనసాగుతుంది కాబట్టి 15-16 డిగ్రీలు ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి తేమ ప్రవేశిస్తే మనకి ఈ ఫాగ్ అనేది పెరుగుతుంది. సో ఈ ఫాగ్ పెరిగే అవకాశం కొన్ని జిల్లాల్లో ఉండగా కొన్ని జిల్లాల్లో మనకి తూర్పు జిల్లాలు ముఖ్యంగా మనకి ఖమ్మం భద్రాచలం ప్రాంతంలో కొంత క్లౌడింగ్ రాగల 2-3 రోజుల్లో ఉండే అవకాశం ఉంది. పెద్దగా వర్షపాతానికి తెలంగాణలో ఛాన్స్ లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 4-5 రోజుల పాటు కాస్త పొగమంచు, దాంతోపాటు మనకు మేఘావృత వాతావరణంతో పాటు ఎండల తీవ్రత కూడా అధికంగా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనకు 32 నుంచి 34-35 డిగ్రీల వరకు అయితే ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక నెలాఖరున మాత్రం ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అనిల్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.